చెప్పింటారు తప్ప కొత్త విషయాలు ఏమీ లేవు అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే అండి. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అన్వర్ ఖాన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్వర్ ఖాన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, అంటే కొంత న్యూట్రల్గా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం డెఫినెట్గా. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పాకిస్తాన్తో మనకున్నటువంటి ప్రధాన సమస్య అయితే ఒకటి ఉగ్రవాదం అయితే, రెండోది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ రెండు విషయాలకు సంబంధించి ఎక్కువగా ఇరు దేశాల మధ్య ఏదైనా గొడవ వచ్చినా లేకపోతే ఏవైనా ఉన్నా కానీ ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే పదే పదే పాకిస్తాన్ ఉగ్రదాడులు చేయడం ఒకటైతే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించి మనం స్వాధీనం చేసుకోవడానికి బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తోందనేది బీజేపీ నాయకుల వాదన. అసలు అంతమే లక్ష్యం పాకిస్తాన్ విషయంలో ఖచ్చితంగా ఎప్పటికైనా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం సొంతం చేసుకోవడమే. అందులో భాగంగానే ఆర్టికల్ 360 రద్దు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా స్టెప్ వేస్తున్నాం. అంత ఇమీడియట్గా తీసుకునేటువంటి డెసిషన్ లేకపోతే అంత యుద్ధం చేసి ఇప్పటికిప్పుడు తీసుకునేటువంటి అవకాశాలు ఈరోజు ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితుల్లో లేవు కదా అనేది బీజేపీ నాయకుల వాదన. మీరు ఎలా చూస్తారు? అంటే గతంలో చేసినటువంటి తప్పులకి ఈరోజు ఆ శిక్షను భారతదేశం అనుభవిస్తోందా, లేకపోతే బీజేపీ విఫలమవుతోందా? ఎలా చూస్తారు? ముందు ఫోర్ సైడ్స్ టీవీకి నా కృతజ్ఞతలు, ముఖ్యంగా మేనేజ్మెంట్కు. ఆ తర్వాత ప్యానెల్లో ఉన్నటువంటి రెస్పెక్టబుల్ మెంబర్స్కి అందరికి కూడా సలాములు. ఏ విషయాన్నైతే మీరు ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారో నన్ను స్పందించజేయడానికి, ఆ విషయము నిన్న వచ్చిన విషయం కాదు, లేకుంటే ఈనాడే తెరపైకి వచ్చినటువంటి విషయం కాదు. అది ఏనాడైతే మనము స్వాతంత్రాన్ని పొందామో ఆనాటి నుంచి ఉన్నటువంటి సమస్య అది. దాన్ని పరిష్కారానికి అనేక సార్లు యుద్ధాలు కూడా జరిగాయి. ఎస్, అది ఆ ప్రభుత్వంలో ఎవరున్నా కానీ, అప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నా, ఇప్పుడు బీజేపీ పాలన ఉన్నా కానీ, మరి ఈ రోజుల్లో అప్పుడు జరిగినటువంటి సర్జికల్ ఏమంటారు ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, మరి ఈసారి కూడా ఈ ప్రభుత్వంలో కూడా సర్జికల్ ఆపరేషన్ జరిగినాయి. జరిగిన దానికి చింతించి బాధపడి బహుశా భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతంలో అయితే జరిగిందో ఆ ప్రాంత ప్రజలకు కూడా ఒక స్టాంప్ ఉండింది ఇంతవరకు. వాళ్ళు ఇలాంటి సందర్భాల్లో ఏ దాడి ఏ గ్రూప్ అయితే చేస్తుందో వాళ్ళతో ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వానికి సమర్థించలేరు, లేక ఈ దేశానికి మన దేశానికి సమర్థించలేరు అంటారు. కానీ దాన్ని కూడా వాళ్ళు బద్దలు చేసేసారు. ఈసారి మన భారతదేశ స్పందన ఏదైతే ఉండిందో దానికి కేవలము కాశ్మీర్ రాష్ట్రాన్ని విడిచి వేరే 28 రాష్ట్రాలు కాకుండా, కేంద్రపాలిత ప్రాంతాలు కాకుండా, మరి కొత్తగా ఇప్పుడే కేంద్రపాలిత ప్రాంతంగా మారినటువంటి కశ్మీర్ ప్రజలు కూడా ఉవ్వెత్తున రోడ్లపైకి వచ్చేసారు ఆ ఘటనకు వ్యతిరేకంగా. ఇది ఒక చారిత్రక ఘట్టము. ఒకవేళ మనమే లేకుంటే మనకు ఇంతవరకు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా ఒక కంక్లూజన్కి వచ్చినట్లయితే, అంటే వాళ్ళల్లో వచ్చినటువంటి మార్పు కూడా అది మనం చూసాము. కాబట్టి దీని గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదు. సరే, ఆ కాశ్మీర్ను ఈ కాశ్మీర్ను మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భాగాన్ని ఆక్రమణ, మరి నన్ను అడిగితే ఇంకొక అడుగు ముందుకు వేసి నేను మీ ద్వారా మన ప్రభుత్వానికి తెలియజేస్తాను, మీరు మొత్తం పాకిస్తాన్ను ఆక్రమించుకోవాలి. ఎందుకు? ఆ మొత్తం పాకిస్తాన్ మన ప్రాంతం కాదా? మన దేశ ఒక భాగం కాదా? మొత్తాన్ని ఆక్రమించుకోవాలి, తప్పకుండా ఆక్రమించుకోవాలి. దానికి మనం ఎవరము వ్యతిరేకులం కాము. దానికి
ఇంకా పెద్ద దేశం అవుతుంది, సువిశాలమైనటువంటి దేశం అవుతుంది. 140 కోట్ల వరకు కాకుండా వాళ్ళు 20-30 కోట్లు కలుపుకుంటే 170కి పోతాం. ఇంకా మనం ఎవరు మనకు ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు, మనకు ఇది ఉండదు. కానీ నిజానికి ఒకవేళ సమస్యకు మనము పరిష్కారాన్ని చూపిస్తే, అది పటిష్టమైనటువంటి పరిష్కారం అయితే, అది శాశ్వతం పరిష్కారం అయితే, అది చాలా ఏమంటారు మనం, అది వెల్కమ్ చేసేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు జరిగేటివన్నీ కేవలము రాజకీయాలు. ఒక పార్టీ ఇంకో పార్టీ పైన దుమ్మెత్తి వేయడము, ఇంకో పార్టీ ఈ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ పైన దుమ్మెత్తి పోసేటటువంటి విషయాలను మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఇందాక పెద్దలు చాలా సుదీర్ఘంగా వాళ్ళు చెప్పారు. అయితే అసలు క్రక్స్ ఎక్కడ ఉన్నాయి దీనికి అంటే, యుద్ధాలంటే ఇంత మనం కూడా బహుశా అంత ఈజీగా తీసుకుంటామా ఏంటిది అనేటటువంటి ఒక స్రవంతి ఏదైతే ఏర్పడుతుందో ఒక నేషనల్ లెవెల్లో, దాంట్లో మనం కూడా కొట్టుకుపోతున్నామా అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. యుద్ధం అంటే అంత ఈజీ అండి? అంటే యుద్ధం అంటే కేవలం మానవ ప్రాణాలు కోల్పోవడమేనా? మానవత్వాన్ని కోల్పోవడం మానవత్వం గురించి మనకున్నటువంటి ఆలోచన ఏంటిది? మన దగ్గర ఉన్నటువంటి విలువలు ఏంటివి? వాటి ఆలోచన ఎక్కడో సుదూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి యుద్ధాల ద్వారా సాధించింది ఏం లేదు, ప్రపంచంలో ఎక్కడా సాధించలేదు ఇంతవరకు కూడా. ఐ డూ అగ్రీ. అంటే ఖాన్ గారు, నేనేం చెప్తున్నానంటే, యుద్ధాల ద్వారా అందరూ యుద్ధానికి వ్యతిరేకమే. అసలు యుద్ధం వల్ల ఇరు దేశాలు కూడా ఖచ్చితంగా నష్టపోతాయి, మనందరం అగ్రీ చేస్తాం దీన్ని. కాకపోతే పాకిస్తాన్ పదే పదే రెచ్చగొట్టే వైఖరికి వెళ్ళినప్పుడు, లేకపోతే పదే పదే ఉగ్రదాడులు చేసినప్పుడు, వాట్ ఆప్షన్ వి లెఫ్ట్? ఇంకా అదే చెప్పాను కదా, మీరే దానికి హింట్ ఇచ్చారు. మీరు పిఓకు ఆక్రమణ చేసుకోవడానికి, మళ్ళీ భారతదేశంలో కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం అని. ప్రస్తుత ప్రభుత్వము చేయనివ్వండి, గత ప్రభుత్వాలు చేయనివ్వండి, ఇంకా వచ్చే ప్రభుత్వాలు చేయనివ్వండి, నా ఉద్దేశం, నా యొక్క ఆలోచన చెప్తున్నాను ఏంటిదంటే, మొత్తం పాకిస్తాన్ని ఆక్రమించుకోవాలి మనం. అది మన భూభాగము. వాళ్ళంతా మన ప్రజలు. అవన్నీ ఇప్పుడు పాసిబుల్ అవుతాయా అంటే అది ఆలోచించాలి. పాసిబుల్ ఎందుకు కాదు, దానిపైన చర్చ పెట్టండి. అసలు క్రక్స్ ఎక్కడ ఉన్నాయి దీనికి, సమస్య ఎక్కడ ఉంది, ఆ సమస్య గురించి దాన్ని వెలికి తీసి దాని ద్వారా మనం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఈజ్, ఇప్పుడు మనం పీఓకేని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటామనేటువంటి ఒక నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఉగ్రదాడులు తప్పకుండా చేసుకోవాలి. సో లేదు, అది చేస్తున్నటువంటి చేష్టల ద్వారా ఇంతవరకు తెలుస్తున్నది మనకు. ఓకే, వాట్స్ యువర్ ఒపీనియన్ అంటే అసలు పాకిస్తాన్ ఎందుకు ఇలాంటి ఉగ్రదాడులు చేస్తుందంటే? సుదీర్ఘమైనటువంటి మోదీ గారు, మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి, ప్రతిపక్షానికి ఇచ్చినటువంటి జవాబులో ఒకే ఒక విషయము ఇంతవరకు, బహుశా సార్ కూడా చెప్పారు, అతను కూడా వచ్చింది కొత్త విషయం ఒకటే వచ్చింది. అది ఏంటిది, జేడి వ్యాన్స్ ఫోన్ చేశారట, ఫోన్ చేసి చెప్పారంట, ఒక పెద్ద ఎత్తున పాకిస్తాన్ మన పైన యుద్ధం చేయబోతున్నదని అని చెప్పారు. అది కరెక్టే, నిజమే. అది ఒక్కటే కొత్త విషయం. ఇందాక ఎందుకు చెప్పుకోలేకపోయారు? నిన్ననే ఎందుకు చెప్పారు? అది దానికంటే పెద్దగా ప్రతి ఒక్కరు చెప్పింది, పత్రికలన్నీ చెప్పినాయి, మీ టీవీ ఛానల్స్ అన్నిట్లో చెప్పినటువంటి వచ్చినవి 29 సార్లు చెప్పారు. అతను ట్రంప్ క్లెయిమ్ చేశాడు, నా వల్ల, నా ఇంటర్వెన్షన్ వల్ల అది ఆగింది అన్నారు. అది ఒక్కటే కాదండి, నిన్న మొన్న థాయిలాండ్ జరిగింది, దానికి కూడా అతను అన్నాడు, క్లెయిమ్ చేసిండు. ఎగ్జాక్ట్లీ, ఇజ్రాయెల్ విషయంలో క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళు. రాగానే ఏమన్నాడంటే, అక్కడ రష్యా యుక్రెయిన్ కు కూడా ఫినిష్ చేస్తానన్నాడు. అక్కడ జరిగేటటువంటి పాలస్తీనా మరియు ఇజ్రాయిల్ కు జెనోసైడ్ ఏది చేస్తున్నదో ఇజ్రాయిల్, దాన్ని కూడా ఆపేస్తా అని చెప్పిండు.
చివరికి మధ్యలో ఏమన్నాడు, చెప్పలేదు కదా. ఎంత తొందరగా అయితే అంత అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఖాన్ గారు వాట్స్ మై క్వశ్చన్ ఎక్కడ నుంచి అంటే ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన యుద్ధాలపైన కామెంట్ సార్ చేస్తున్నాడు క్వశ్చన్ చేశారు కాబట్టి కదా, ట్రంప్ ఎవరు మనకు లీడరా, ప్రపంచానికి లీడరా, అతను చెప్తే మనం వింటామా అని, అంటే విన్నట్టే అయింది కదా. మ్మ్. అతను అంటే ఏం అంటే చేస్తాడో ఇప్పుడు మనం చెప్పలేము. Yes, yes. ఒక విషయం ఖాన్ గారు అతను చెప్పలేడు, I do agree. ఖాన్ గారు. అతనికి అధికారము లేదు. ఎస్ ఖాన్ గారు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు మన అన్నట్లుగా దేశము స్వాతంత్ర Yes. దేశము, ఖాన్ మన గారు రాజ్యాంగానికి అనుగుణంగా Okay. ఖాన్ గారు. సావర్నిటీ కూడా ఉంది. ఓకే ఖాన్ గారు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో కావచ్చు లేకపోతే పాలస్తీనా విషయంలో కావచ్చు, ఇటు అంటే ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన యుద్ధాలు ఆగిపోయినప్పుడు ట్రంప్ ప్రతిసారి నా వల్లే, నేను బెదిరించడం వల్లే, నేను మాట్లాడడం వల్లే ఆగాయని ప్రతి దగ్గర కూడా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు అప్పుడు ట్రంప్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు కదా. అసలు వాటికి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మోదీ ఎందుకు స్పందించాలనేటువంటి చర్చ కూడా ఉంది కదా. ట్రంప్ కంటే రెండవ స్థానంలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి గురించి చెప్పుకోవాలి ఇప్పుడు చివరికి. మ్మ్. రాష్ట్రపతి స్థానంలో ఉండి ఇంత రచ్చ చేస్తున్నాడు, దేశం ప్రపంచం మొత్తం చేస్తున్నాడు, మ్మ్. తమ దేశంలో కూడా చేస్తున్నాడు, ప్రపంచం మొత్తం కూడా ట్రేడ్ పైన చేస్తున్నాడు. అంత అయినా కానీ మన నోటి పైన ట్రంప్ పేరు రాదు. ఒక్కరిదే కాదు, మీరు అలో చేస్తారో చేయరో, మ్మ్. ఈ గత 11 సంవత్సరాల నుండి పాలన ఏదైతే జరుగుతున్నదో, ఈ పాలకులు 56 ఇంచుల ఛాతీ ఉన్నటువంటి పాలకులు చైనా వైపు ఏ విధంగా చూస్తున్నారు? చైనా ఎంత భూభాగాన్ని, భారత భూభాగాన్ని ఆక్రమించుకుని ఉంది ఈరోజు. మరి ఇంతగా విశ్లేషణగా చెప్పారు, చైనా పాకిస్తాన్ ఒకటే చేసిందని. ఇంత తెలిసిన ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉన్నప్పుడు చైనాకి ఏమైనా చెప్పామా మనము మన వైపు నుంచి? మొన్నగాక సంవత్సరం ముందు డొకలహాం జరిగినప్పుడు ఏం చేశాం మనం? ఎస్ కంటిన్యూటీ ఉంది కదండి. 65 ఆన్వర్డ్స్ నుంచి అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో కోల్పోయినటువంటి అధిక భూభాగము ఇంతవరకు తీసుకోలేకపోయాం మనం. మరి గత సంవత్సరాల నుంచి రోజు ఏదో విధంగా ఎక్కడనో ఒక విధంగా చొరబడుతున్నారు వాళ్ళు. ఎస్ ఐ డో అగ్రీ. అంటే ఇంత సైనిక బలంలో కావచ్చు లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు పాకిస్తాన్కి ఇండియాకి ఎక్కడా కూడా పొంతన లేదు. ఈరోజు ఇండియా ఒక రష్యాతో ఒక చైనాతో పోల్చుకున్నటువంటి సందర్భాలు. ఇప్పటికి కూడా పిఓకేని స్వాధీనం చేసుకోలేకపోతున్నామంటే మరి ఎక్కడ విఫలమవుతున్నామో భారతీయులుగా మనల్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. అంటే బీజేపీ వాళ్ళు పదే రిపీట్ చేసేటువంటి విషయం ఏంటంటే అసలు దేశభక్తి అంటే మాకే ఉంది, లేకపోతే దేశాన్ని ఆర్థికంగా కావచ్చు లేకపోతే రక్షణ పరంగా కావచ్చు మేము ముందుకు తీసుకెళ్లినంతగా కాంగ్రెస్ 60 ఏళ్లలో ఎప్పుడూ కూడా చేయలేదని చెప్తున్నారు. మరి పీఓకేని స్వాధీనం చేసుకోవడంలో వాళ్ళ చిత్తశుద్ధి ఏమైందనేటువంటి క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. హోప్ఫుల్లీ చేసుకుంటారని అనుకుందాం. ఒకసారి రాములు గారితో మాట్లాడదాం, కాంగ్రెస్ నాయకులు. రాములు గారు నమస్కారం అండి.